ఏంటండి ఇవాళ ఊతప్పం చూపిస్తున్నా అనుకుంటున్నారా? ఇంటికి ఎవరైనా వస్తే బొంబాయి రవ్వతో ఉప్మా చేశారు, ఏం పెట్టావురా అంటారు. అదే ఇలా ఒక్కసారి టేస్టీగా ఊతప్పం చేసి పెట్టారనుకో, ఏం పెట్టావురా అంటారు. మాట ఒకటే, అర్థం మారింది కదా. ఈ బొంబాయి రవ్వ ఊతప్పం చాలా ఈజీ అండి, చాలా పర్ఫెక్ట్గా 10 నిమిషాల్లో అయిపోతుంది. దీనికోసము 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకొని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము మంట స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవడం వల్ల బొంబాయి రవ్వ అనేది మంచిగా ఎగుతుంది, గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తుంది. దీన్ని మనము పక్కన పెట్టుకోవాలి. ఇంకొక కప్పు తీసుకొని దాంట్లో 1/2 కప్పు పెరుగు వేసుకొని బాగా మిక్సింగ్ చేసుకోవాలి. అలాగే దీంట్లోకి 1 టేబుల్ స్పూను బేకింగ్ పౌడర్, తర్వాత ఒక చిన్న మీ రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కూడా ఒక పెద్ద గిన్నెలోకి వేసుకొని మిక్స్ చేసుకొని మనం ముందుగా చల్లారబెట్టుకున్న బొంబాయి రవ్వ మిక్చర్ని మొత్తం కూడా బొంబాయి రవ్వని దాంట్లో వేసి కలుపుకొని కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలండి. ఒకేసారి లూజుగా అయితే కలుపుకోకూడదు. బొంబాయి రవ్వని మిక్స్ చేసుకొని మినిమం ఒక 1/2 అవర్ వరకు పక్కన పెట్టాలి. మనం ఒక 1/2 అవర్ పక్కన పెట్టడం వల్ల బొంబాయి రవ్వ మొత్తం కూడా నీట్గా స్మూత్ టెక్స్చర్ లాగా రెడీ అవుతుంది. అలాగే మనకు ఊతప్పంకు ముందుగానే ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకొని, క్యారెట్ తుడుము, తర్వాత కొన్ని కరివేపాకు రెమ్మలు, కొద్దిగా జీలకర్ర వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఇలా ఉండి పక్కన ఉంటుంది. తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న బొంబాయి రవ్వ మిక్చర్ మొత్తం చూడండి, నీళ్ళు మొత్తం అబ్జర్వ్ చేసుకుంది. దీనికి మనకు సరిపడ్డ వాటర్ అండి, జోరుగా కాదు, దోశ పిండి కన్నా కొద్దిగా గట్టిగా వేసుకోవాలి. చూడండి, అలా వేసుకున్న తర్వాత పెన్నం వేడిపెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు వేసి, ఎక్కువైతే కలపకూడదండి, జస్ట్ అలా 2 టైమ్స్ అట్లా కదిపేసి పెన్నం పైన మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర మిక్చర్ని దానిపైన వేసి చేత్తో అలా అదుముకోవడం వల్ల పిండిలోకి బాగా వెళ్తుందండి. దీని చుట్టూ కూడా ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేసుకొని తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ వరకు బాగా కుక్ అవ్వనివ్వాలి. అప్పుడు మనకు ఊతప్పం అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. చూడండి, అడుగును మొత్తం అలా నీట్గా వచ్చేసిన తర్వాత జస్ట్ అలా తిప్పేసుకోవడమే. ఒక్క 2 మినిట్స్ వరకు కాలిపోతుంది. అంతే అండి, ఎంతో సింపుల్గా టేస్టీ అయిన బొంబాయి రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది. మా పాప అయితే టేస్ట్ చేసి మమ్మీ చాలా సూపర్గా ఉంది మమ్మీ అని చెప్పింది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.